నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, దరిదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో భవిష్యత్తు బాటలు వేసుకుందాం, డాక్టర్లం అయిదాం, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్దాం అని ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల జీవితాలు ఈరోజు బుగ్గిపాలవుతున్నాయి. సంవత్సరాలు నెలలు ఆ కుర్చీలకు తాళాలు వేసుకుంటూ, అక్కడ బోర్డులు పెట్టుకుంటూ, అక్కడ అకాడమీస్కి వెళ్తూ, స్టడీ సెంటర్లోకి వెళ్ళి, లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు పట్టుకొని పుస్తకాల పురుగుల్లా చదివినటువంటి చదువులు ఈరోజు పేపర్ లీక్ అయినటువంటి ఘటనతో ఫ్యాన్లకు వేలాడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీట్ పేపర్ లీక్ అయిందన్నటువంటి వార్త, నీట్ పరీక్ష రద్దు కావడం, దాన్ని సిబిఐకి అప్పగించడం, అసలు పరీక్ష కండక్ట్ చేసేటువంటి విధానం పైన, ఈ వ్యవస్థ పైన చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఏం కొత్తగా ఏం కాలే, గతంలో కూడా ఇలాంటి జరిగినాయి. 2013లో జరిగింది, 2017లో ఒకసారి ఇట్లాంటిదే జరిగింది, 2019లో కోవిడ్ టైంలో పెట్టొద్దన్నారు నీట్ ఎగ్జామ్స్. బట్ అయినా సుప్రీంకోర్టుతో మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఎప్పుడు కూడా నీట్ వివాదాలతోనే నిండి ఉంటుంది. నీట్ ఎగ్జామ్ ఈరోజు రద్దు కావడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించడం, సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఫెయిల్యూర్ కనిపిస్తోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంది ఎవరు? ఎక్కడ వ్యవస్థలు లోపిస్తున్నాయి? ఎవరిది తప్పిదం? ఆ పోయిన కాలానికి పరీక్ష తిరిగి పెట్టొచ్చు, కానీ ఈ పోయిన కాలానికి ఎవరు విలువను కడతారు? కోల్పోయిన జీవితానికి విలువ కట్టేది ఎవరు? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చదువుకునేటువంటి విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మాట్లాడదాం. మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? వినిపిస్తాను. 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి. సో అది చాలా బాధాకరం. పేపర్ లీక్ కావడం, 10 లక్షలకు పేపర్ కొని దాన్ని 15 లక్షలకు అమ్మడం, ఏదో అంగట్లో సరుకులు అమ్మినట్టు కొన్నట్టు. వాస్తవానికి అవే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఏంటి సార్, ఎట్లా చూడాలి ఈ వ్యవస్థను? ఎట్లా చూడాలా? విద్యార్థుల భవిష్యత్తును ఎట్లా చూడాలా? విద్య ఒక వ్యాపార వస్తువుగా మారింది. ఆ వ్యాపార వస్తువులో విద్యారంగంలో క్రీమీ లేయర్గా ఉన్నటువంటి వాళ్ళు సీట్లను కొనుగోలు చేయడానికి అనుసరించేటువంటి అనేకమైనటువంటి పద్ధతుల్ని మనం చూస్తున్నాం. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు చెల్లించి విద్యార్థులని తమ బిడ్డల భవిష్యత్తును బాగుండాలని కోరుకోవడం అదేం తప్పేం కాదు. కాకపోతే విద్య వ్యాపార వస్తువుగా మారటంతో వ్యాపారం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లాభం, ఆ లాభం కోసం అవినీతి అక్రమాలు అనేటువంటివి సర్వసాధారణంగా ఉండేటువంటి లక్షణాలు. గతంలో కాంగ్రెస్ హయాంలో అయినా, లేదా ఇప్పుడు బీజేపీ హయాంలో అయినా, లేదా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పోటీ పరీక్షలు, అవి ఉద్యోగాలైనా లేకపోతే మరొకటైనా, మెడికల్ ఎంట్రన్స్ అనేటువంటివి కూడా గతంలో ప్రారంభించినటువంటి కొత్తలో ఇలాంటి అనేక అక్రమాలు కొనసాగటం అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సాగుతూనే ఉంది. ఎవరు దానికి బాధ్యులు? ఎవరెవరు అంటే ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దానికి బాధ్యులు. దానికి అధికారానికి దగ్గరగా ఎవరుంటారో, గతంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేదా వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇప్పుడు బీజేపీ నాయకులు, బీజేపీ వాళ్ళ అనుచరులు, ఇటువంటి వాటికి మధ్యవర్తులుగా ఉండి ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడుతుంది. అందుకని మరి ఇటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి, మరి ఇదే విధమైనటువంటి ఎంబీబీఎస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాంటి సీట్లకు విద్యార్థుల్ని ఎంపిక చేసేటువంటి పద్ధతులు ఇతర దేశాల్లో ఎట్లా ఉన్నాయి? మన దేశంతో సమంగా ఉన్నటువంటి చైనాలో ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఐరోపా దేశాల్లో ఎలా ఉన్నాయి, అమెరికాలో ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మంచి ప్రాక్టీసెస్ ఏమిటి, మనం వాటి నుంచి నేర్చుకొని ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రద్దు కారణంగా 23 లక్షల కుటుంబాల్లో, విద్యార్థులు కాదు కుటుంబాల్లో ఆవేదనలు, లేకపోతే మళ్ళా వాళ్ళు ఒకసారి కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్న తర్వాత తిరిగి దాని మీద కేంద్రీకరించడం, ఇటువంటి అనేకమైనటువంటి మానసిక సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని ఎందుకని మరి
విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి చేయట్లేదు. ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకి ఏమన్నా వదిలేస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు అంటే సార్ బీజేపీ ఇక్కడ ఇంకొకటి నాయకులు ఎన్టీఏని కూడా పరిమితం చేయాలా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టెస్టింగ్ ఏజెన్సీ చేతికి ఎప్పుడైతే ఇచ్చారో బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి. నీట్ కానీ, జేఈఈ కానీ, యూజీసీ, నెట్ అన్ని పరీక్షల్ని ఒకే సంస్థ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈవెన్ రాధాకృష్ణ సిఫారసుల్ని అమలు చేసినా కానీ అంటే పటిష్టమైనటువంటి భద్రతలో ఒక ఇస్రో చైర్మన్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ సిఫార్సులు కూడా పనిచేయట్లేదు. ఇందులో కూడా ఇంత భారీ లోపాలు ఉన్నాయంటే పూర్తి ఎన్టీఏ మీదనే ఒక ప్రశ్న కనిపిస్తుంది కదా. డెఫినెట్ గా అందుకనే ఇప్పుడు ఎన్టీఏ అయినా లేకపోతే ఇంకొక పేరు ఏదన్నా పెట్టి ఇంకొక సంస్థ ఇంకొక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చినా గానీ ఈ బిజినెస్ అనేటువంటి యాంగిల్ మన దేశంలో దానికి స్వస్తి పలకనంత కాలం ఇవి ఏదో రూపంలో ఏదో విధంగా ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. మీరు 100 చర్యలు తీసుకోండి, 100 చర్యలు తీసుకున్నా గానీ 101వ చర్యతోటి ఈ పేపర్ లీకేజీ, ఈ పేపర్లను ఎట్లా లీక్ చేయాలనేటువంటి వాళ్ళు తయారవుతారు. నిపుణుల స్మగ్లింగ్ గూడ్స్ ఎస్ ఏదైనా అంతే మరి మీరు ఎంత పోటీ ఎంత ఎక్కువగా పెట్టి లేదా రిస్ట్రిక్షన్స్ ఎంత ఎక్కువగా పెడితే దాన్ని ఉల్లంఘించడానికి అంత ఎక్కువగా ప్రయత్నించేటువంటి స్వభావం మన దేశంలో ఉన్నది. అది వాళ్ళని మనం తప్పుపట్టడం కాదు. అవును. ఇటువంటి విధానాన్ని ఎందుకు మనం అనుసరిస్తున్నాము? ఈ విధంగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. దీన్ని మనం డబ్బుల కొలమానంలో తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఎంబీబీఎస్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, లేదా ఎంఎస్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, లేదా ఇంజనీరింగ్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, సమాజంలో హోదా వస్తుంది. ఈ విధమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ తల్లిదండ్రులలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఉన్నంత కాలం ఇటువంటి వాటికి పాల్పడుతూనే ఉంటారు. ఒక 10 లక్షలు పెట్టి ఒక పేపర్ కొంటాం, మనకి సీట్ వచ్చింది అనుకోండి, మన వాడు కోట్లు సంపాదిస్తాడు. ఇదే కదా లెక్క. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి కావచ్చు, లేదా ఎవరైనా ఆ తల్లిదండ్రుల స్థానంలో మీరున్నా నేనున్నా కానీ ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అలాంటి వాటికి వస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకని ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాటిని లేకుండా చేయటం ఎట్లా, లేదా ఆయా విద్యార్థుల యొక్క అభిష్టాల మేరకు వాళ్ళ శక్తియుక్తుల మేరకు, ఎందుకంటే ఇంతమంది పోటీ పడుతున్నప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేటువంటి కొన్ని సందర్భాల్లో అవసరం కావచ్చు. లేదని వాటిని పూర్తిగా నేను తప్పుపట్టను, అలాగని పూర్తిగా నేను సమర్థించను. కానీ కమర్షియల్ ఎలిమెంట్ అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దాన్ని నివారించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా రాజస్థాన్లో ఉన్నటువంటి కోట, లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ మన ఉమ్మడి